సో ఇంతవరకు వచ్చేసి మనము శ్రీ లక్ష్మీ నరసింహవారి సన్నిధి చూసాము. ఇక్కడ వచ్చి చాలా కోతులు అన్నిటివన్నీ ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ వెళ్తే కన్నా మనకి శ్రీ హనుమాన్ అంటే రామస్వామి ఎక్కడుంటే అక్కడ హనుమాన్ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు హనుమాన్ దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా మంది ఇక్కడ వంటకాలు చేసి నీకు కూడా సిద్ధంగా చేసేట్టు ఇవన్నీ వంటలు చేసేకి కనపడుతున్నాయి కదా. ఇక్కడ కొన్ని గుహల మాదిరి ఉన్నాయి. సో ఇది చూడండి, మొత్తం అంతా పిల్లర్స్ నిర్మాణం, మొత్తం బ్లాక్ కలర్ చాలా సంవత్సరాల నుంచి. ఇక్కడ వచ్చి పూర్వం దంచుకోవడానికి రోల్ అంటాం చూడండి, ఆ రోల్ అనేది కూడా ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంకా మనకి హనుమాన్ చూడండి నా బ్యాక్ సైడ్ ఉన్నాడు. సో మీకు నీట్గా కూడా నేను చూపించడం జరుగుతుంది. చూడండి, మొత్తం ఒక రాతికి చెక్కిన హనుమంతుడు అని చెప్పవచ్చు మనం. ఇక్కడ ఒక బండకి నిర్మాణానికి ఇంత అద్భుతంగా ఉన్న హనుమంతుని చెక్కడం అసలు సాధ్యమేనా అని కూడా అంటూ ఉంటారు. చూడండి హనుమంతుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో అంత రాతితో చెక్కిన కట్టడం అనమాట ఇది. ఇక్కడ చూడండి ఇంతకు చూపించినట్టువి ఇవి మొత్తం అంతా కూడా భోజనం కార్యక్రమాలు చేయడానికి పూర్వం ఏర్పాటు చేసుకున్నట్టువి. ఇది కూడా అంత ఏదైనా దంచుకోవడానికి, ఇంకా స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణలు వేయడానికి ఇక్కడ చూడండి శ్రీరామరాజుడు ఇక్కడ పెద్ద పెద్ద బండల నిర్మాణం అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి మొత్తం బండారు కుంకం మొత్తం కూడా ఇక్కడ ఉంది. చూడండి ఈ నిర్మాణాన్ని ఒకసారి చూడండి. ఇక్కడైతే ఏదో రాశారనమాట బండ పైన పేర్లు అన్నీ కూడా. ఇక్కడ గరుత్మంతుడు అంటే వాడి పాదాలు, అంటే గరుత్మంతుడు అంటే ఇక్కడే స్వామివారి టెంపుల్ ఉంది. మొత్తం ఒకసారి పైకి వెళ్తుంది. సో ఒకసారి పైనుంచి వ్యూ చూస్తే చూడండి టెంపుల్తో సహా మొత్తం అంతా కూడా కనపడుతుంది. ఇక్కడ చూడండి ఆ తులసి కోట, అలాగే అక్కడ కూడా ఎవరో ఉన్నారు, అక్కడికి కూడా వెళ్దాం అండి. మనం ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యాం, దట్ సైడ్ నుంచి మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మంకీస్ కోతులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం తులసి కోట పైన కూడా ఏవేవి ఉన్నాయన్నమాట. పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి. చిన్నమ్మ దేవి, ఇక్కడ వచ్చి చిన్నమ్మ దేవి, తిరుమలాదేవి సమేత శ్రీకృష్ణ దేవరాయలు. చూడండి వాళ్ళ ఇక్కడ ఉండేవాళ్ళు చూడండి కనిపిస్తున్నారు కదా. వచ్చి శ్రీవారి సన్నిధి అనమాట. శ్రీవారి సన్నిధి క్లోజ్ చేశారు వాటిని. ఇప్పుడు మనం కొండపైకి 56 మెట్లు ఉన్నాయి, టోటల్ 56 ఫీట్స్. చూడండి మనం ఇంతవరకు తీసిండే టెంపుల్ వచ్చేసి ఇదనమాట, నా బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్. ఇప్పుడు వచ్చేసి కొండపైన ఏముందో మొత్తం అంతా కూడా చూసుకుందాం. మెట్ల సంఖ్య 56 చూపిస్తాను బ్యాక్ సైడ్. మెట్ల సంఖ్య 56. సో మనము ఇట్లా పైకి వెళ్ళాలి. వెళ్దాం. చూడండి స్టార్టింగ్ వాటర్, ఈ వాటర్ తా నుంచి మనము పైకి వెళ్ళాలి. ఇంత మెట్లు ఇక్కడ అంతా. అసలు స్లిప్పర్స్ అనేది వేసుకోకూడదు. శ్రీవారి పాదములు కేవలం 20 అడుగుల దూరంలో కలవు. శ్రీవారి పాదములను దర్శించిన వారికి సకల పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగునని పురాణాలు చెప్తున్నాయని చెప్పారు. సో ఒకసారి వెళ్దాం. మొత్తం 56 అనమాట. సో నేను చెప్పాను కదా, శ్రీవారి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటి పాదం ఎక్కడ కొలువు తీరింది అని చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన విధంగానే మనము 56 మెట్లు ఎక్కిన తరువాత మనకి శ్రీవారి యొక్క పాదాలు అనేటివి ఇక్కడ మనకు కనిపించడం జరిగింది. సో కనిపించిన తరువాత వాటిని నేనే చూడడం కాదు, మీరు చూసినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అంత అద్భుతంగా మనకి ఆ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూసిన వాటిలో మనం 56 మెట్లు మట్టికి ఎక్కువ వచ్చాం.
56 మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఆడ శ్రీవారి పాదాలు కనిపిస్తున్నాయట. ఇవే అన్నమాట. చూస్తున్నారు కదా, మనకు గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ మనము స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చామంటే ఆ కింద నుంచి వచ్చాం. ఆ బ్యాక్ సైడ్ మొత్తం అంతా కొండే, ఎక్కడ చూసినా కొండే, ఇక్కడ అసలు ఊరే లేదు. మనము ఇంకా గుహకు దారి అనమాట. సో ఒక్కడనే ఆ గుహకు దారి ఇక్కడ చూడండి, సింబల్స్ కూడా వేశారు. ఆ గుహకు దారి అని చెప్పారు. ఆ గుహలో ఏముంది అనేసి కూడా వెళ్దాం. మనం ఇక్కడ వచ్చాం కదా, వీటి నుంచి ఇప్పుడు మనం గుహలోకి ఎంట్రీ అనమాట. అది చూడండి, మన గుహకు దారి అనేసి కనపడుతుంది. సో ఇప్పుడు మనము గుహలోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇది గుహకు దారి. ఈ గుహ చూడండి ఏదో రాసినారు, స్వామివారి పాదములు. సో స్వామివారి పాదములు వచ్చేసి పైన ఉన్నాయన్నమాట. అవి చూసుకొని మనకి గుహకు దారి అని చెప్పారు. చూద్దాం. అది కనిపిస్తున్నాయి కదా, కనబడుతున్నాయి కదా పాదాలు. మనకి మొట్టమొదటి పాదము ఇక్కడే పెట్టడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహవారిగా మొత్తం అంతా కూడా గస వస్తుంది. ఎందుకంటే ఆ వీడియో మొత్తం తీసాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చాం కాబట్టి. పాదములు చూశారు కదా. ఇప్పుడు మనము ఆ గుహలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్వరు లేరు. మనము శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చాం. బ్యాక్ సైడ్ మనకి శ్రీవారి పాదాలు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా ఒక ఫారెస్ట్, దట్టమైన అడవి. అక్కడ గుహలోకి ఎంట్రీ అని ఇచ్చారు. సో మనం ఈ శ్రీవారి పాదాలు దర్శించుకున్నాం కాబట్టి గుహలోకి వెళ్దాం. స్లోగా దిగల్లా అయితే పడతాం. చూడండి, ఈ స్వామివారి పాదాలు ముక్కున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము ఏకంగా సప్త ఋషులు ఈ గుహలో వచ్చేసి తపస్సు చేశారన్నమాట. ఆ గుహలోకి మనం ఇప్పుడు ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. నేను విజువల్స్ మొత్తం అంతా కూడా డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. చూడండి, సప్త ఋషుల గుహ అనమాట. చూడండి, గృహ రాయడం జరిగింది. ఏమున్నాయో మనకైతే అర్థం కాదా. ఇక్కడ ఇది గుహ అనమాట. చూడండి, మరి చాలా లోపలికి ఉంది. ఇది ఇక్కడ చాలా బొమ్మలు అన్ని ఏవేవో పడిపోయాయి. అక్కడ కూడా ఇంత విరిగిపోయింది. చూడండి, మొత్తం అంత ప్లేస్ అంతా ఈ సప్త ఋషుల గృహ అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఉండి తపస్సు చేసేవాళ్ళు అనమాట. సో ఇది వచ్చేసి సప్త ఋషుల గృహ అనమాట. ఈ గృహలో వాళ్ళు అప్పుడు తపస్సు చేసేవాళ్ళు అంట. మీకు లైటింగ్ తో చూపించడం జరుగుతుంది. తపస్సు చేసి ఇప్పుడు చాలా రోజులు అయింది కాబట్టి పాడుపడిపోయింది. సో అందుకనేసి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చూడండి, అంతా పాడుపడిపోయింది. ఇప్పుడు మీకు లైటింగ్స్ తో చూపించడం జరుగుతుందా అవన్నీ. చూడండి, అంతా పడిపోయింది కదా మొత్తం అంతా. ఇక్కడ చూడండి, బొమ్మలన్నీ ఇరిగిపోయాయి. ఇక్కడ చూడండి, స్వామివారి అసలు కట్టి అయిపోయినాడు. ఇక్కడంతా పైనంత బండ, ఇక్కడ సప్త ఋషులు అంత బండ మొత్తం అంత. అసలు ఎవరు రాలేదు ఈ గుహలోకి. మనం వచ్చాము. చూడండి, లోపలంతా పడిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం బొమ్మలన్నీ ఇరిగిపోయాయి. అసలు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఏదో బొమ్మలు ఇక్కడ చూడండి, మొత్తం బొమ్మలు. మనకి లైటింగ్ ఉంది కాబట్టి నీట్ కనపడుతుంది, లేదంటే ఏం కనపడదు. ఇక్కడ ఇరిగిపోయిన బొమ్మ, ఇక్కడ ఇరిగిపోయిన బొమ్మ చూడండి, ఇక్కడ కూడా ఇరిగిపోయిన బొమ్మ. నా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అంతా కూడా పడిపోయింది. ఇటు చూడండి, మొత్తం అంతా బొమ్మలే. ఇక్కడ ఉన్నాయి, ధ్వంసం చేసేసారు మొత్తం అంతా. ఇక్కడ మొత్తం వాటిని ధ్వంసం చేయడం జరిగింది. చూడండి. సో ఫైనల్ గా మనము గుహలో నుంచి ఎంట్రీ బయటకు అనేది వచ్చేసాం, ఎగ్జిట్ అయిపోయాం. సో వీటిలో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏమిటంటే సప్త ఋషులు పూర్వం ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట. సో తపస్సు చేసుకున్నప్పుడు నుంచి వాళ్ళు ఆ స్వామివారికి పూజ చేసేవాళ్ళు. ఈ పాదాలు ముక్కి ఇక్కడ ఉన్నాయి కదా,
బ్యాక్ సైడ్ ఈ పాదాలను ముక్కి వాళ్ళు ప్రతి ఒక్క రోజు ఆ కింద ఉన్న టెంపుల్లోకి వెళ్ళేసి పాదాలు ఉన్నాయి బ్యాక్ సైడ్ పైన పాదాలు, ఈ పాదాలను ముక్కి వాళ్ళు ప్రతి ఒక్క రోజు కూడా ఆ కిందకి వెళ్ళి స్వామివారికి సేవలు చేస్తూ ఉండేవారు. ఆ కొలంలో ఉన్న వాటర్ తెచ్చి, సో ఈ పార్ట్ అనేది 2 విధాలుగా మనకు పెడతాం. ఒకటి గుడి యొక్క ఆనవాళ్ళు ఎలా ఉన్నాయనేది ఒకటి పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఆ 56 మెట్లు ఎక్కి ఈ యొక్క పాదాలు ఈ యొక్క గుహ అనేటివి మనకి పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నాం. సో చూసాం కదా, గుహ చూసాం, తర్వాత శ్రీవారి పాదాలు చూసాం. ఇప్పుడు మనం రిటర్న్ అవుతున్నాం, బ్యాక్ సైడ్ రిటర్న్ అవుతున్నాం. ఈ గుహ మొత్తం అంతా కూడా ఒక కొండలో అమరి ఉన్నది. ఈ కొండకి చాలా ప్రత్యేకత ఉంది. అదేమిటంటే శ్రీవారు మొదటి పాదం ఇక్కడే పడింది. అలాగే పులిపేరట సమయంలో ఇక్కడ చాలా హడావిడిగా ఉంటుంది. సో ఆ తిరుపతి శ్రీ వైకుంఠేశ్వర స్వామి ఎలా అయితే వెలిసాడో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా అలాగే వెలిసారని కూడా చెప్తూ ఉంటారు. అక్కడ చూడండి. మళ్ళా ఇంకొకటి ఏమంటే ఇక్కడ పులిపేరట జరుగుతుంది. ఈ పులిపేరట జరిగే సమయంలో ఇక్కడికి కొండపైకి వచ్చేసి స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి కొండపైన దీపం వెలిగిస్తారనమాట. ఆ దీపం వెలిగించిన తరువాతనే అక్కడ రథోత్సవం జరుగుతుంది. ఇంకొకటి తెలియని విషయం ఏమిటంటే ఈ కదిర్లో లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం జరిగినప్పుడు ఇక్కడ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో క్లోజ్ చేసేస్తారు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్వామి తన తమ్ముడు యొక్క రథోత్సవం చూడడానికి ఇక్కడికి వచ్చి కొండపైన పడుకొనిలా వారి యొక్క భార్యలతో ఆ యొక్క ఏమంటారు మిరియాలు పట్టు వేపించుకొని తలపైన పడుకుంటాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత గ్రాండ్గా జరుగుతుందో నా తమ్ముడు యొక్క ఉత్సవం అనేసి అతను అనుకుంటాడంట. సో ఆ విధంగా ఇక్కడ చూసాం. మొత్తం అంతా ఇప్పుడు మనం మెట్లన్నీ దాదాపు వచ్చేసాములే. మళ్ళీ కూడా మనకి ఆ టెంపుల్ అనేది కనపడుతూ ఉంటుంది. సో చూడండి, మొత్తం అంతా కొండే కదా, మొత్తం అంతా గుహ. సో వీడియో కూడా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేద్దండి, మొత్తం అంతా కూడా చూడండి. చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా మీకు ఈ వీడియో ఉంటుంది.